హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది పవర్ బ్యాంక్. ఇది ఎంఐ కంపెనీది. అయితే ఇది ఛార్జింగ్ అయితలేదు. ఇది బ్యాటరీ ఎంతసేపు పెట్టినా కానీ అసలు ఛార్జింగ్ అయితలేదు. అయితే బ్యాటరీ పోయినట్టుంది, మొత్తం తీసేసినాను ఇది. ఇది మొత్తం తీసేసినాను. ఇది బ్యాటరీ ఎంతసేపు, గంట సేపు 2 గంటలు పెట్టినా కూడా కొద్దిగా కూడా ఛార్జింగ్ అయితలేదు. ఛార్జింగ్ ఎక్కట్లేదు దీనికి. దీని కవర్ తీసేసిన, ఇలా తీసి ఇది మనకు సర్క్యూట్ పనికి వస్తుంది. ఇది దీంట్లో మళ్ళీ మనం ఈ పవర్ బ్యాంక్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో లిథియం బ్యాటరీస్ అన్నా, లేదంటే మొబైల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఇంట్లో చాలా మొబైల్ బ్యాటరీస్ ఉంటాయి. ఇలా మొబైల్ బ్యాటరీస్ పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇది ఒక మొబైల్ బ్యాటరీస్. ఇది బ్యాటరీలు ఉన్నాయి నా దగ్గర. 1500 mAh 2 బ్యాటరీలను ప్రస్తుతానికి జాయిన్ చేసిన. ఇట్లా మనం ఏంటంటే మొబైల్ బ్యాటరీస్ ఇలా జాయిన్ చేసుకొని ప్యారలల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ఇలా ప్లస్ ప్లస్ ఎన్ని బ్యాటరీస్ అన్న పెట్టుకొని ప్యారలల్ కనెక్షన్ ప్లస్ ప్లస్ ఇట్లా ఇచ్చుకుంటూ పోయి మైనస్ మైనస్. నేను 2 బ్యాటరీలు అయితే పెట్టిన, ప్రస్తుతం చేసిన. దీనికి ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ వైర్లు తీసుకొని, ఇది మైనస్, ఇక్కడ సైడ్ ప్లస్, అంటే ప్లస్ వైర్కు రెడ్ తీసుకున్నా, మైనస్ వైర్కు వైట్ రెడ్ కాంబినేషన్ ఉంది, దానికి మైనస్ పెట్టాను. ఇట్లా ఎన్ని బ్యాటరీస్ అన్న పెట్టుకోవచ్చు మనము, 4 దీంట్లో పట్టేటట్టు. ఇది 3000 mAh అయింది అంతే. 1500 అంటే 3000 mAh 2 బ్యాటరీలు. శాంసంగ్ నా దగ్గర మొబైల్ బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి. ఇది హీటింగ్ సెన్సర్. ఇది బ్యాటరీ ఓవర్ హీట్ అయితే ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. ఇది మైనస్, ఇక్కడ సైడ్ ఇవ్వాలి కనెక్షన్. ఇది మైనస్, ఇది ప్లస్. ఇది మైనస్, ఇది ప్లస్. కనెక్షన్ ఇద్దాం. మైనస్ కు మైనస్, ప్లస్ కు ప్లస్ కనెక్షన్ ఇచ్చిన. కొద్దిగా వైరు పెద్దగా పెట్టాను. దీనికి ఒక డబుల్ టేప్ పెట్టి, కొద్దిగా డబుల్ టేప్ పెడతాము. ఇలా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఛార్జింగ్ ఉంది, నేను పెట్టి చూపిస్తా. ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టి చూపిస్తా. ఛార్జింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనుకుంటా చిన్నగా. అవుట్పుట్ వస్తుందా లేదా ఇప్పుడు పెట్టి చూపిస్తా, చూడు. మామూలు ఏదైనా చెక్ చేసుకోవడానికి లిథియం బ్యాటరీస్ ఉంటే ఒక 4, 5 ఇట్లా లైన్ గా పెట్టుకొని మనం చేసుకోవచ్చు. అది కూడా ఒక వీడియో చేస్తా తర్వాత.
ఇలా కూడా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, తయారైపోయింది. ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవడానికి మామూలుగా ఖరాబ్ అయినాయి, బ్యాటరీ ఖరాబ్ అయిపోయినాయి అని పక్కకు పడేస్తాం మన బాక్స్. ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్ లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.